భయం లేదు. ప్రాణదాత మీరెవరో తెలుసుకోవచ్చునా? మామూలు మనిషిని. జన్మదాతలు తల్లిదండ్రులైతే ఆ జీవితాన్ని రక్షించి ఈశ్వరులే అయినారు. ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. విడివిడిగా ఉంటేనే అందం. ఇరువురం కలిస్తే జీవితేశ్వరుణ్ణైపోగలను. నేను కోరుకునేది అదే దాత. మరి అంతస్తుల మాట? కృతజ్ఞురాలనే మనసు చంపుకుని మానవత్వాన్ని మమకారాన్ని అంతస్తులకు బలిపెట్టలేను. ఏమో, నా స్థితి మాత్రం చొరవ చేయవద్దంటున్నది. పోనీ నేనే చేరువవుతాను. ముద్దుల తుక్కట తగిల్ది నా ముంగిట. దొరకక దొరకక దొరికిన ముచ్చట మెరవని మెరుపులు మెరిసిన ఇచ్చట మురిసింది నీ కౌగిట. తరికిట తరికిట తణుకుల చెక్కిట మురిపం ముసిరిన ముద్దుల తుక్కట తగిల్ది నా ముంగిట. దొరకక దొరకక దొరికిన ముచ్చట మెరవని మెరుపులు మెరిసిన ఇచ్చట మురిసింది నీ కౌగిట. నీ కోసం నా ప్రాణం ఏమైనా సరే వారవోసేను నీ చెంగట. నీ వాడి జవాడి నన్ను పీస్తుంటే బందీ అవుతాను నీ సంగీత. ఓ రామో రామో నా సందామామో, నీ గుమ్మంటే ఏం గుమ్మురో. కోరమి సందువి కుంటి సూపేరువి, నువ్వు కుమ్మేస్తే దుమ్ము దుమ్మురో. చీకట్లు తడిని శ్రీకారం చుడితే సిగ్గు కప్పుకుంటావా? ఆ తెల్లవారి అద్దంలో దూరి అమ్మమ్మో అంటావా? జరిగిన దానికి తగిలిన బోడికి కరిగిన ఒంటికి మరిగిన కంటికి మరుగెందుకంటాను. హై హై తడబడిపోతే ముడి విడిపోతే తదుపరి అంతే చమలని వింటే బొదిగుండమంటాను. నన్నంటి నువ్వుంటే ఈ లోకాలు దాటి నిన్నందుకుంటానులే. నువ్వన్నా నేనన్నా ఒకే ఒకరేనని ఊరేగిపోతానులే. ఓయమ్మోయమ్మో నా ఎన్నేలమ్మో, నీ వయ్యారమెంత తీయను. ఓ ముద్దంటేను వద్దంటేను, ఇంకా ఈ కుమ్ము ఏం చెయ్యను. చకముకి రవ్వకు చెణుకులు ఆపకు చెడుగుడు ఆటకు సనుగుడులెందుకు చిందేసిపోతానింకా. మనసుకు వలగడి మరులకు ఉరవడి వయసుకు సవ్వడి వరసకు చెలివడి వద్దంటే ఊకోదంట. ఆ మాట
చాలంట నీ అందాల జున్ను నంజుకుంటాను కడదాకా ఓయమ్మ ఏమేమో నువ్వంటుంటే తట్టుకోనంటుంది ముడిలైక ఓ రామ రామ నా సందామమో నీ గుమ్మంటే ఏం గుమ్మురో ఓ ముద్దంటేను వద్దంటేను ఇంకా ఈ గుమ్ము ఏం చేయరా ప్రియా ప్రియా ఇంత చేసి అంతా చూసి ఉమ్, ఒళ్ళంతా తడిమి తడిమి పేరైనా చెప్పకుండా పేరా ఉమ్, సిపాయి సామ్రాట్. ఆ నేల ఆవాసం ఆశ ఆకాశం అంతుంది అంతరం సిపాయికి సమ్రాట్టుకు ముడిపెట్టారు వనిలేవే సుందరి, మరి మీ స్వీయ నామధేయం? నాదా ఉమ్. మీలాగా పెట్టుకున్నది కాదు ఉమ్. పుట్టుకతోనే వచ్చింది గండర గండ ఆ. ఆగర్భ శ్రీమంత ఆ. మహారాజ సామంత పాపు, అడిగింది నీ పేరు, నీ బాబిరుదులు కావు. శ్రీ 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 రాచమల్లు రాయణిం గారి ఏకైక దూహిత ఉమ్, ఉమ్, శిష్య ఓ దిష్య. ఆ తప్పు తప్పు అనుమతించే అయ్యా పడవలసిన ముళ్ళు అన్ని అయిన తర్వాతే సరే, అందాక ముందుగావి చేతిలో చెయ్యి. దిష్య, మోసపోయాను నమ్మి నవ్వుల పాలయ్యాను ప్రేమలో పడి పిచ్చిదన్నయ్యాను సిపాయిగా మనసిస్తే సమ్రాటులే అపహాస్యం చేస్తారా అమాయకురా, నేను నిన్ను సిపాయిగానే ప్రేమించాను. మనసిచ్చిన మగువను మరొకరికి దక్కనిస్తానా? హ, మగటి మీతో తెచ్చాను. దిష్య, నా గతం తెలుసుకో. చక్రవర్తి బిడ్డగా పుట్టిన అవమానాలతో పెరిగాను, చీత్కారాలు దిగమింగాను. భర్తృ తిరస్కృతయ్యి సవతుల వంచనకు ఎరై నా కన్న తల్లి నన్ను ఎలా పెంచిందో, ఏం తినిపించిందో, ఏం తాగించిందో నీకు తెలుసా? కసిని వసగా పోసి పెంచింది, పగ ప్రతీకారం గంధతో పెట్టింది, శౌర్యం దేశభక్తి హ, ఉగ్గు పాలతో తాగించింది. ప్రేమమూర్తి మీ జీవితంలో ఇంతటి కఠిన సత్యాలు దాగున్నాయా ఒక్క నేనే కాదు, పవిత్ర మునివాటికలో పెరిగిన నా కన్న తల్లి పడిన ఇక్కట్లు తెలుసుకుంటే నీ గుండె బద్దలవుతుంది. ఒకనాడు పవిత్ర మునివాటికను మదపుటేను ఒకటి తన పదఘట్టనలతో ప్రకరింపసాగింది. ఆ వార్త విన్న నా తండ్రి మౌర్య సార్వభౌముడు బిందుసారుడు ప్రజా సంరక్షణాబద్ధుడైన చక్రవర్తిగా ముని ఆశ్రమాలను రక్షించడానికి వెళ్ళారు. అభయం సార్వభౌముల ప్రజాహిత మగ్నతకు మా మునిలోకమే రుణపడ్డది. ఆదర్శ యశోవిరాజితులకు దుర్గా ఎవరా ఆశ్రమవాసిని? నా దుహిత ధర్మ. ఓ, మీ కృతజ్ఞత అంగీకరింపగలదా? మీ ధర్మ మా ధర్మపత్ని కావాలి. దైవేచ్ఛ. ఒక్క క్షణం. ఆహా, మహారాజు అడిగిన శుభవేళ. తారాగతిని అనుసరించి మహర్జాతకుడు నాకు దౌహిత్రుడిగా జనించబోతున్నాడు. అమ్మా ధర్మ, నట్టింటికి నడిచి వచ్చిన సౌభాగ్యం. తల్లి లేని బిడ్డవు, నీకు అంగీకారమేగా. కళ్యాణమస్తు. ఎదలో
ఉసిరు ముల్లేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ